మోకాలు నడుము భుజం నొప్పులకు పీఆర్పీ పద్ధతిలో చికిత్స చేయబడను. వేద పెయిన్ క్లినిక్ నియర్ మెట్రో స్టేషన్ జేఎన్టీయూ. కాంటాక్ట్ 8186959697. కర్ణాటక హోస్పేటలోని తుంగభద్ర డ్యాంకు అమర్చిన కొత్త గేట్ల ప్రారంభోత్సవం జరగనుంది. కేంద్ర జలశక్తి మంత్రితో పాటు 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు తుంగభద్ర గేట్లను ప్రారంభిస్తారు. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కొత్తగా అమర్చిన 33 గేట్లను ప్రారంభిస్తారు. ఆ తర్వాత భారీ బహిరంగ సభలో కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రులు ప్రసంగిస్తారు. గత ఏడాది ఆగస్టులో వరద ఉధృతికి డ్యాం 19వ గేట్ కొట్టుకుపోయింది. ఆ తర్వాత డ్యాం గేట్లను పరిశీలించిన నిపుణుల కమిటీ సూచన మేరకు పాత గేట్లను తొలగించారు. 51 కోట్ల రూపాయల వ్యయంతో 33 క్రస్ట్ గేట్లను రికార్డు సమయంలోనే అమర్చారు ఇంజనీరింగ్ నిపుణులు, కార్మికులు. కొత్త గేట్లు అమర్చడంతో డ్యాం కనీసం మరో 5 దశాబ్దాల పాటు కర్ణాటకతో పాటు ఏపీ, తెలంగాణకు నీరు అందివ్వనుంది. కర్ణాటక హోస్పేటలోని తుంగభద్ర డ్యాంకు అమర్చిన కొత్త గేట్ల ప్రారంభోత్సవం జరగనుంది. కేంద్ర జలశక్తి మంత్రితో పాటు 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు తుంగభద్ర గేట్లను ప్రారంభిస్తారు. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కొత్తగా అమర్చిన 33 గేట్లను ప్రారంభిస్తారు. ఆ తర్వాత భారీ బహిరంగ సభలో కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రులు ప్రసంగిస్తారు. గత ఏడాది ఆగస్టులో వరద ఉధృతికి డ్యాం 19వ గేట్ కొట్టుకుపోయింది. ఆ తర్వాత డ్యాం గేట్లను పరిశీలించిన నిపుణుల కమిటీ సూచన మేరకు పాత గేట్లను తొలగించారు. 51 కోట్ల రూపాయల వ్యయంతో 33 క్రస్ట్ గేట్లను రికార్డు సమయంలోనే అమర్చారు ఇంజనీరింగ్ నిపుణులు, కార్మికులు. కొత్త గేట్లు అమర్చడంతో డ్యాం కనీసం మరో 5 దశాబ్దాల పాటు కర్ణాటకతో పాటు ఏపీ, తెలంగాణకు నీరు అందివ్వనుంది. కర్ణాటక హోస్పేటలోని తుంగభద్ర డ్యాంకు అమర్చిన కొత్త గేట్ల ప్రారంభోత్సవం జరగనుంది. కేంద్ర జలశక్తి మంత్రితో పాటు 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు తుంగభద్ర గేట్లను ప్రారంభిస్తారు. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కొత్తగా అమర్చిన 33 గేట్లను ప్రారంభిస్తారు. ఆ తర్వాత భారీ బహిరంగ సభలో కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రులు ప్రసంగిస్తారు. గత ఏడాది ఆగస్టులో వరద ఉధృతికి డ్యాం 19వ గేట్ కొట్టుకుపోయింది. ఆ తర్వాత డ్యాం గేట్లను పరిశీలించిన నిపుణుల కమిటీ సూచన మేరకు పాత గేట్లను తొలగించారు. 51 కోట్ల రూపాయల వ్యయంతో 33 క్రస్ట్ గేట్లను రికార్డు సమయంలోనే అమర్చారు ఇంజనీరింగ్ నిపుణులు, కార్మికులు. కొత్త గేట్లు అమర్చడంతో డ్యాం కనీసం మరో 5 దశాబ్దాల పాటు కర్ణాటకతో పాటు ఏపీ, తెలంగాణకు నీరు అందివ్వనుంది.
కర్ణాటక హోస్పేటలోని తుంగభద్ర డ్యాంకు అమర్చిన కొత్త గేట్ల ప్రారంభోత్సవం జరగనుంది. కేంద్ర జలశక్తి మంత్రితో పాటు 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు తుంగభద్ర గేట్లను ప్రారంభిస్తారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, భోగి కొంచెం క్రితమే మునీరాబాద్ సమీపంలోని రిజర్వ్ బెటాలియన్ సమీప ఏర్పాటు చేసిన హెలిపాడ్ వద్దకు 3 రాష్ట్రాల సీఎంలు చేరుకున్నారు. మరి కాసేపట్లో కేంద్ర జలవనరుల శాఖ మంత్రితో కలిసి ఈ 3 రాష్ట్రాల సీఎంలు తుంగభద్ర డ్యాం వద్దకు నేరుగా చేరుకున్నారు. డ్యాం వద్దకు చేరుకున్న తర్వాత దాదాపుగా ఒక అరగంట పాటు డ్యాం పైన ఉండే అవకాశం ఉంది. 18వ గేట్ వద్ద వీళ్ళు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతోంది. ప్రస్తుతం అయితే మనం చూడవచ్చు విజువల్స్ లో కూడా 18 గేట్ వద్ద పూజలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి స్పష్టంగా కనపడుతోంది. 3 రాష్ట్రాల సీఎంలు ఒకే వేదిక పైకి రావడం కూడా ఒక చారిత్రక ఘట్టం కూడా చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే ఆగస్టు 2024 ఆగస్టు 19 గేటు కొట్టుకోవడం జరిగింది. అప్పుడు 19వ గేటు తాత్కాలికంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇరిగేషన్ ఇప్పుడు ఏదైతే కన్నాయనాడు ఆధ్వర్యంలోనే పూర్తిగా ఈ గేట్ సంబంధించి ఒకసారి నివేదికను కూడా ఏపీ ప్రభుత్వం తెప్పించుకుంది. దాదాపు 33 గేట్లు కూడా మార్చాల్సిన పరిస్థితి ఉందని చెప్పిన నేపథ్యంలో 2025లో పూజ కార్యక్రమం ప్రారంభించారు. అయితే ఏడాది వ్యవధిలోనే ఒక సీజన్ లోనే పూర్తి స్థాయిలో పూజలు ఏడాదిలోనే ఈ 33 గేట్లు కొత్త గేట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ గేట్లకు సంబంధించి మరి కాసేపట్లో పూజ కార్యక్రమం కూడా నిర్వహిస్తామని చెప్తున్నారు. ఏదైనప్పటికీ తుంగభద్ర డ్యామ్ కు సంబంధించి ఇరిగేషన్ చరిత్రలోనే ఒక చారిత్రకంగా నిలిచిపోయే ఘట్టంగా ఇవాళ కార్యక్రమం జరగబోతుంది. ఇప్పటికే ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే చరిత్రలో ఫస్ట్ టైం ఇలా ఒకేసారి 33 గేట్లను అమర్చడం జరిగిందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతోంది. 2024 ఆగస్టు నెలలో 19వ గేటు అప్పుడు వరదకి 19వ గేటు కొట్టుకుపోవడం జరిగింది. ఆ గేటు అర్ధరాత్రి సమయంలో కొట్టుకుపోవడంతో అప్పటికప్పుడు ఇరిగేషన్ అధికారులు ఇటు కర్ణాటక అలాగే ఏపీ ప్రభుత్వ ఇరిగేషన్ సంబంధించిన అధికారులకు అలర్ట్ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో కన్నయ్య ఏదైతే గేటు కొట్టుకుపోయిన సమయంలో ఇటు కర్ణాటక ప్రభుత్వం కానీ కేంద్ర సిడబ్ల్యూసీ సంబులు కానీ ఆ గేటును అమర్చడం సాధ్యం కాదని చెప్పడం జరిగింది. అయితే కన్నయ్య ఎవరైతే ఉన్నారో ఇరిగేషన్ స్పెషలిస్ట్ కన్నయ్యతో మాట్లాడిన తర్వాత 19 గేటుకు సంబంధించి 19 గేటును అమర్చడం జరిగింది. తర్వాత మరోసారి ఇరిగేషన్ సంబంధించిన నిపుణులు మొత్తం పర్యవేక్షణ చేయడంతో 33 గేట్లు కూడా డ్యామేజ్ అయ్యాయని చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే 33 గేట్ల స్థానంలో కొత్త గేట్లను అమర్చడం జరిగింది. 33 గేట్లు కూడా మరి కాసేపట్లో ప్రారంభించే అవకాశం ఉంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు అలాగే కర్ణాటక నుంచి డీకే శివకుమార్, తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో 18వ గేటు వద్ద పూజలు నిర్వహించిన అనంతరం మునీరాబాద్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఇప్పటికే దాదాపుగా 51 కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వం ఈ గేట్లకు సంబంధించి బోర్డుకి అందజేసిన పరిస్థితి. ప్రస్తుతం అయితే హెలిప్యాడ్ దగ్గర సంబంధించిన ఆడిటోరియంలో 3 రాష్ట్రాల సీఎంలు మాట్లాడుకుంటున్నట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి కేంద్ర జలవనరుల శాఖ మంత్రితో కలిసి మనం కెమెరా చూపిస్తున్న ఏదైతే ఉందో డ్యామ్ పైకి చేరుకుంటారు. ఇక్కడికి చేరుకున్న అనంతరం దాదాపుగా ఇక్కడ ఒక అరగంట సేపు ఇక్కడ ఉన్న అనంతరం తర్వాత పూజలు చేసిన అనంతరం మునీరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు 3 నేతలు ఏదైతే 3 సీఎంలతో పాటు కేంద్ర మంత్రి కూడా అక్కడికి చేరుకుంటే అవకాశం ఉంది. ఆ తర్వాత దాదాపుగా 2 గంటల 30 నిమిషాలకు సభ ముగుస్తుందని చెప్తున్నారు. అక్కడి నుంచి 2:45 నిమిషాలకు ఇక్కడి నుంచి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలుకు చేరుకునే అవకాశం. ఏదప్పటికీ ఇరిగేషన్ చరిత్రలోనే తుంగభద్ర డ్యామ్కు సంబంధించి 33 కొత్త గేట్లు అమర్చడం ఒక చరిత్రకు తుంగభద్ర డ్యామ్ వేదిక కాబోతుంది. గతంలో ఏదైతే ఉందో 19వ గేటు కొట్టుకుపోయిన సమయంలో అసలుకి సాధ్యమేనా అని భావించిన వారికి ఇది అసాధ్యాన్ని సాధ్యం కూడా చేయవచ్చు అని చెప్పి ఇరిగేషన్ అధికారులు నిరూపించడం కూడా జరిగిందని చెప్పి ఇరిగేషన్ అధికారులు చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ 3 రాష్ట్రాల సీఎంలు కేంద్ర మంత్రితో కలిసి ఈ డ్యామ్ పైన చేరుకుంటారు. మరి కాసేపట్లో అక్కడ పూజలు నిర్వహించిన అనంతరం బహిరంగ సభ వద్దకు చేరుకుంటారు. ఇప్పటికే డ్యామ్ వద్ద 18వ గేటు వద్ద 3 సీఎంలకు సంబంధించిన వాళ్ళకి సంబంధించిన ఏర్పాట్లు చేశారు. 3 సీఎంలకు సంబంధించి అక్కడ మీడియాను ఉద్దేశించి మాట్లాడతారు, లేకపోతే అక్కడ పరిశీలించిన తర్వాత బహిరంగ సభకు వెళ్ళి మాట్లాడతారని తేలాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఇప్పటికైతే 18వ గేట పూజకు సంబంధించిన ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. భోగి, థ్యాంక్ యూ శ్రీనివాస్.